హలో దోస్తులు, అందరు బాగుర్రా? మేము బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక ఇప్పటి నుంచి వీడియోలు మంచిగా ఉంటాయి దోస్తులు, అసలు మిస్ కాకుండా ఇక లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో ఏంటనేది మీకు మంచిగా అర్థమవుతుంది. అసలు స్కిప్ చేయకుండా దోస్తులు మంచి మంచి వీడియోలు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేటివి మనం ముందుకు తీసుకొస్తున్నాము. ఇక అది పెళ్ళైతుంటే అనితకు వచ్చిన బాధ ఏందో సుధముర్రి, అస్సలు మిస్ కాకుర్రి. ఇంకా అనిత ఏమేం ప్లాన్ చేయాలనుకుంటుంది, ఏం ఆలోచించుకుంటుంది, మరి అది అనిత బాగా ఆలోచించారు. నిన్న ఏదేదో మాట్లాడుకున్నారాయే. ఇక ఏందా ముచ్చట, మరి అనితకు మంచిగా వివరించి చెప్పే ఏందేందో. మరి అవన్నీ మరి ఏం చేద్దాం అనుకుంటుంది అనిత, చూద్దాము. మరి ఒప్పుకుంటుందా ఆయన చెప్పిన విషయాలకు లేదా అనేది ఈ వీడియోలో మరి చూసుకుందాము. ఇక అందుకే అస్సలు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడరు దోస్తులు. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే లైక్లు ఇవ్వడం మర్చిపోకుండ్రి. అట్లనే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కుర్రి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో నీకు నోటిఫికేషన్లో వస్తుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు. జర నోరు తిరగట్లేదు, ఏమనుకోవద్దు. ఏం చెప్తున్నావు వాళ్ళక్క, మామూలుగా చెప్తలేవు. భలే ఉంది. ఇంకో పిల్ల గట్ల క్రియ పడుతుంది. మరి ఒక్కోసారి నోరు తిరగదు. మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వంటే పడిచి పిల్ల అవుతుంది, మంచిగా చదువుకున్న పిల్ల అవుతుంది. నేనేనా చదివిన చెప్పు. ఇంకా ఆడుకో ఇడుకో ఈ మాత్రం అన్నా ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే గొప్ప అనుకోవాలా, కానీ నవ్వుతావేంది పిల్ల. సరే కానీ దోస్తులు, ఇక ఈరోజు మన వీడియో ఏంటో తెలుసు కదా, కొత్త కోడలి కాపురం పార్ట్ 137. మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కదా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. దోస్తులు ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారు, మన వ్యూవర్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దోస్తులు, జర సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండిలా. అట్లనే వీడియో లాస్ట్ వరకు చూడండి దోస్తులు, జర మంచిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఏం లేదు దోస్తులు, మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే మన వీడియో చాలా మందికి చేరుతుంది. ఇక లైక్లు ఇచ్చినట్టయితే ఇక మనం ముందుకు తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. మీరు మంచిగా కోఆపరేట్ చేసినట్టుగా ఉంటుంది. మాకు మీరు మంచిగా ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏమేమి విశేషాలు ఉన్నాయి పిల్ల, చెప్పవు ఒక్క మాట, నోరెడిచి మాట్లాడవు. నోరు తెరిచి ఏం లేవు మళ్ళా కానీ చెప్తే నువ్వు కుట్టవా ఏంది? అందరికీ డబ్బు సాటిస్తావు, అందుకే సప్పుడు కాకుండా నా నోట్లో నోరు పెట్టుకొని సప్పుడు కాకుండా ఉంటున్నా. వాయమో మొన్ననే ఎంతగానో తిట్టినావు, గా మాటలకైతే ఇప్పటికీ నాకు బుక్క నోట్ల కూతలేదు. ఏదో మర్చిపోయి తింటున్నా కానీ అది గుర్తొస్తే మాత్రము తినబుద్ధి కూడా అయితే లేదు. గంటగానే తిడితివి నన్ను. ఇక అవన్నీ గుర్తు పెట్టుకొని ఇక నేను ఏం చెప్తా చెప్పు. నేను ఇంకేమైనా చెప్పాలంటే భయం అవుతుంది, లోపలే కూలిపోవాల్సి వస్తుంది. అటు నా మొగని చెప్పుకుంటే ఇంకేం లేదు, వీపులే మోగిస్తాడు అవి. అందుకనే సప్పుడు కాకుండా ఉంటున్నా. ఏంది ఊర్మిళాదేవి నిద్ర అవ్వట్టే ఏంది, బయటకు పోతున్నది, దబదబ ఇంత పెట్టించుకుంది, తిన్నది, వచ్చేసరికి ఇంకా వండుకొనే ఉన్నది. ఓ అత్తమ్మ ఓ అత్తమ్మ లేవరాదు. ఏంది ఈ మధ్యాహ్నం పూట నిద్ర పోవాడుతుంది, నేను పోతే మొత్తుకుంటా ఉంటావు. ఇవాళ ఏమైంది నీకు? మంచిగా పొత్తది నీకు అట్లా వంటావు. అబ్బా చూడరాదు, ఎంతసేపు అవుతుంది పిలువబట్టి, లెవ్వను కూడా లేస్తలేదు, దున్న పోతులాగా వండింది. ఏం చెప్పాలి, బర్రే గిట్లా వంటే ఇట్లా లేచి కనీసం ఇంట్లో ఊడ్చుకుందాము, గింత టైం అయ్యింది అనే ఆలోచన ఉందా? కొత్త తిని వండిని చూడు, గిట్ట బయటకు పోయి వచ్చేసరికి నేను పోతే తిడుతుంది, నేను వంతే తిడుతుంది. ఇవనేమో ముద్దుగా నిద్ర పట్టే. ఓ అత్త లేస్తావా లేవా? ఏంది నీళ్ళు వచ్చి ఇట్లా పోతురా ఏంది? ఓ అత్త అత్తమ్మా లేవు. ఏంది పిల్ల కంతగానం లేవట్ల పడుతుంది, కొట్టేటట్టే మాట్లాడుతున్నావు మాటలు. పంత ఏమైంది? నీకేం నచ్చిందే? పోయినవా తిరగనికే జోగు తిరుగుడు, మన నాయంలో పడ్డవు. సర్దిబువ్వ పెట్టి తినబెట్టి వండబెడితే వద్దే అంటే కూడా వినక్కుట, రాత్రి మిగిలిందంతా ఒక్క మెతుకు మిగిలినయకుట, తిన్నదాకా ముంగట కూర్చొని కొత్త తినబెట్టి వండవే. మరి పండకపోతే ఏం పోయి చేస్తానే? అంతగానం తింటే నాకు నిద్ర రాకపోతే ఏమవుతుంది? ఓ నువ్వు గంగ తిన్నావు సర్దిబువ్వ, రోజు నేను తింటలేనా ఏంది? అలా ఒకరోజు తింటేమో పాటు. ఏమొచ్చింది గట్ల పడ్డావు నా ఎంబడి? ఒక్కటే పని ఇంకా చేస్తలేనని చెప్పేసి సర్దిబువ్వ పెట్టబడుతుంది, తిని వంతి. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పు నీకు? నీ మాటనే వినబట్టే, నీ మామ నీ మాటనే వినబట్టే, నీ మొగన్ నీ మాటనే వినబట్టే, అందరు నీ మాటనే వినబట్టే, నీ పిల్లలు నీ మాటనే వినబట్టే. నేనే కదనే ఒంటిదైపోయినా ఇంట్లో, నన్ను కూడా పట్టించుకుంటలేడు. సర్దిబువ్వ తింటున్నా అన్నా కానీ పట్టించుకున్నట్టులేడు. నువ్వే తినబడుతుంది అనబట్టే నీ మొగడు నీ మామ. ఇక నేనే కదనే అన్నిటికీ భరించుకొని ఉంటున్నా. సర్దిబువ్వ తినబెట్టి కుచ్చి తినబెడితివి పంతి. మరి ఏం చేయమంటావు చెప్పు? ఏమైనా వండానే నేను మధ్యాహ్నము గట్లనా సర్దిబువ్వ తినబెట్టి కొత్త నిద్ర పోనిచ్చినవు. ఇక ఏమనంటే అట్లా వన్నావని నన్నే అడగబడితే ఉల్టా. ఇక నీకేం చెప్పాలి చెప్పు? నేను నన్ను అయితే 10 మాటలు అంటుంటివి ఇప్పటి వరకు. లేచి తిరగాలి, అటు ఇటు తిరిగి ఇంత పని చేస్తే అరుగుతుంది. ఉట్టిగా తిని కడుపుండా తిని మరి అంత నిద్ర రాకపోతే ఏమవుతుంది?
దీని పాడుగాను ఇది నాయంబడి పడ్డది. ఇది కొడలు కాదు, నాకు అత్త అయ్యింది. నా అత్త సచ్చి సరిగానుంది కానీ దీనంత కష్టపెట్టలేదు. ఇదేమో నన్ను ఇంతగానో కష్టపెట్టబట్టే అత్తలాగా అయిపోయింది నా పరిస్థితి. దాన్ని నేను కష్టపెట్టేది పోయి అది నన్ను కష్టపెట్టబట్టే ఏ దేవునికి చెప్పుకుందో ఏమో. దేవుడా గిట్లా చేస్తే ఏంటి పరిస్థితి? సరే తీ, మంచిగానే వండుకొని లేచినావు చల్లగా. ఇక ఏమన్నా తీసుకొచ్చి పోతున్నా మరి, లేదంటే ఇట్లా చాయ్ ఉడుకుడుకు చాయ్ పెట్టుకొచ్చి ఇస్తా, తాగు, నిద్ర తెలుపుకో. ఇంకా అంత అయింది మరి. ఇక మా మామ వచ్చే టైం అయింది, మీ కొడుకు వచ్చే టైం అయింది. మరి పంతే వండు చెప్తా. మీ అమ్మ చూడు 3 పూటలు తిని గింతగానే నిద్ర పోతుంది అని చెప్తా. మీ మామ నన్ను అర్థం చేసుకొని ఉన్నాడు. అమ్మ నువ్వు చెప్పిందే ఉంటాడు, నిజంగానే వంతుంది అనుకుంటాడు. ఎందుకు వచ్చిన బాధ తీసి లేస్తా కానీ గది గట్ల దారికిరా. ఇక లేచి దబదబాగా ఇండ్లు ఉడుచుకరా, పక్కలు తీసి మంచిగా వేసుకొని మెత్తగా వండుకున్నావు. పిల్లలు ఇట్లా ట్యూషన్ పోయిర్రు, వాళ్ళు వచ్చేసరికి ఇక అవన్నీ తీసి ఊడ్చి జరంతా వాళ్ళకు రొట్టె కావాలంట, జొన్న రొట్టె జర చేసి పెట్టు. ఇక జొన్న రొట్టె కొట్టాలంటే నాతో అయితే లేదు, చేతులు బాగా నొస్తున్నవి. ఇక నువ్వైతే మంచిగానే కొడతావు కదా, కొట్టి పెట్టు. పిల్లలకు పానం జొన్న రొట్టె అంటే. నాకేమో చేయబుద్ధి కాదు, నాకేమో చేతులు మంటలు వేస్తున్నవి. నాతో అవుతుంది. కాకపోతే దెబ్బ చెయ్యి. మళ్ళా మీ కొడుకు మళ్ళా మా మామ రాకముందుకే దబ్బున చెయ్యి. మళ్ళీ వాళ్ళు వచ్చి అమ్మో నా పిల్లలతో చేపిస్తున్నావు అనగల్లా. ఇక నువ్వు తొందరగా చేయలేదు అనుకో, నీకు ఉంటుంది రేపటి నుంచి. సర్దిపువ్వ కాదు, ఆయనతో కూడా పెట్టాను చెప్తున్నా, గుర్తు పెట్టుకో. సరే మరి నేను పైకి పోతా. ఓయమ్మో ఓయమ్మో ఎన్ని మాటలు అని పాయ చూడు. దానికంట నేను రొట్టె చేసి పెట్టాలంట చూడు. మంచితనంగా అడిగి అత్తమ్మ చేతులు నొస్తున్నాయి చెయ్యి అంటే ఎంత ముద్దుగా ఉండు. ఎట్లా మాట్లాడబట్టే చూడరాదు, మాటకు మాట మాట్లాడబట్టే దాని చేతులు నొప్పులు వేస్తాయంట, నా చేతులేమో నొప్పులు లేవంట. ఆ మొగడు మామ వచ్చేసరికి వాళ్ళు రాకముందుకి దెబ్బ రొట్టెలు కొట్టి పెట్టా అంటే ఇక దాని అర్థం ఏంటి? ఆ మొగంతానా మామతానా నేను చేసిన అన్నట్టు బిల్డప్ ఇస్తామని చూస్తుంది. గట్లా అని చెప్పే ఇది దొంగ నాటకాలు ఆడుతుంది. ఈ సాతి గిట్లా తయారయ్యింది. ఇంతకుముందు ఎంత మంచిగా ఉండే, ఇదంతా నేనే చేసుకున్నానా ఏంది? మంచిగా ఉన్న పిల్లని గోకి ఏరువాడ నీతమని చెప్పేసి రోజులు పెట్టుకున్నప్పటి నుంచి ఇది మరీ మొండిగా తయారైపోయింది. అప్పుడు నేనంటే భయం ఉంటుండే, ఇప్పుడు భయం కూడా లేకుండా వాయే కదా పిల్లకి. ఏందో ఏమో తట్టుకు తగాడుతుంది పిల్ల. వాయమ్మో దీని వయసులో ఉన్నప్పుడు అత్త అంటే గద్దె నొంకుతుంటే మేము దీనికి భయం ఉన్నది చిట్లకూడదానికి. దీని కర్రముఖం వల్ల చెప్పు ఏమో అనుకుంటే మస్తు కష్టాలు పెట్టబట్టే నన్ను ముసల్దాన్ని చూడకుండా. బయట వాటికి ఇట్లా ఊకిందో లేక నాకు వంతు పెట్టిందో ఇక పొయ్యి సందులాకులు ఇవ్వాలన్నా ఏమో. అది తీసి పొయ్యి అలుక్కొని పొయ్యి కాడ ముట్టించి ఇక పొయ్యి అంటేసుకొని ఆ రొట్టెలు చేసి నేను తీసుకొచ్చి పెడితే అప్పుడు పిల్లకి పెట్టుకుంటుందంట. నా మొగుడు వచ్చినాక నేనే చేసిన మామ అని చెప్తాదేమో మరి బొమ్మ. కోటింగ్ గట్టిగా ఇచ్చిన గిప్ప నుంచి ఇక గిట్లనే ఉంటుంది స్వాతి. మంచిగా ఉంటే నూకలు చెల్తలేవు అందుకని చెప్పేసి నేను గిట్ల మారినా. ఇక ఎంత మంచిగా ఉండేదాన్ని మంచిగా ఉండనియకుండా గిట్లా తయారు చేసింది మా అత్తనే. చూస్తా ఈమె ఎవరు చెప్పుకుంటుందో ఎవరు వచ్చి నన్ను అడుగుతుందో అప్పుడు చూస్తా, అప్పుడు మాట్లాడతా. మంచిగా ఉన్న రోజులేమో నన్ను కేర్ చేయలేదు మా అత్త. ఇప్పుడు గిట్లా తయారైనా బిడ్డ బెక్కు బెక్కు అంటుంది. ఏ మంచిగా ఉంటే బాగుండు అని ఎదురు చూస్తున్నట్ట ఉంది. ఈ కర్ర మొక్కదానికి ఏ గింతగానో నీతులేందో ఏమో. పోతా పొయ్యి రొట్టె గంట చేస్తా. మళ్ళా అది రాత్రి మిగిలిన అన్నం అంతా పొద్దున్నేసి నాకే పెట్టగల. ఎందుకు వచ్చిన బాగా రొట్టెలు చేస్తారన్నా కొద్దిగా బియ్యం తక్కువ పెడుతుంది, పొద్దున అన్నం మిగలదు. లేదంటే ఆశలు నాకే ఉంటుంది మళ్ళా. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎన్ని కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంతా తగిలేనురా, అందుకే అమ్మ వడిలోన దాగుండి పోరా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు మంచిగా అమ్మ మంచిగా నా ఒళ్ళోనే పడుకోబెట్టుకొని చూస్తుంది నిన్ను. ఓ మైన్ కన్నయ్య నాన్న కావాలా? వస్తాడంట, నాన్న వస్తాడు. నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతావా? అరే బుజ్జికన్నా ఏడవద్దు నాన్న, అమ్మ ఉంది కదా. మనం ఇంటికి వెళ్ళిపోదామా? మన ఇంటికి నాన్నమ్మతో ఆడుకుంటావా? నాన్నతో ఆడుకుంటావా? ఎవరు కావాలి చెప్పు నీకు? తాతయ్య కావాలా? తాతయ్య నువ్వు వెళ్ళినావంటే ఇంటికి వస్తాను నాన్న, ఇంట్లోనే ఉంటాడు. అమ్మో నిన్ను చూసాక నాన్న తాతయ్య పొలం కాడికి వెళ్ళాడిక, మన ఇంట్లోనే ఉండిపోతాడు. ఇప్పుడంటే తాతయ్య నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి తాతయ్య ఇంట్లో లేడు. నువ్వు వచ్చావని తెలిసిందనుకో తాతయ్య నీకోసం పరిగెత్తుకుంటూ పొలం నుంచి ఇంటికి వచ్చేసేస్తాడు. వెళ్దామంటావా మరి ఇంటికి మనము? బుజ్జికన్నా చెప్పు చెప్పు నాన్న.
పిల్లలతో ఆడుకుంటావా? ఇక మీ నాన్న ముందే చూడు, మామూలు ఉండదురా, నీతో మాత్రం మస్తు ఆడుకుంటది పిచ్చ పిచ్చగా. అసలు కూలి ఇట్లా పోతుందో లేదో పనికి చేనులోకి, నువ్వు వెళ్ళినవంటే నిన్ను చూసుకొని ఎంత ముడుచుకుంటుందో ఏమో మరి. నా బుజ్జి కొండ, నా బంగారు కొండ, నా ఎండు కొండ ఎన్నో ముచ్చట్లు చెప్తుంది నాన్న నీకు. ఏమ్రో ముచ్చట్లు బాగా అవుతున్నవి మనవడా మజాక. అరే బుజ్జి మనవడా ఏం చేస్తున్నావురా? మీ అమ్మ అప్పుడే నేను బయటికి తిప్పుతుందా ఏంది? ముచ్చట్లు చాలా అవుతున్నవి. అత్తమ్మ బాగున్నావా? ఇప్పుడేనా వచ్చింది? అవ్వు మాట్లాడుతూనే ఉన్నారు కదా, మంచిగా పాటలు పాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా నీ కొడుకుతోటి మస్తు సరదాగా సంతోషంగా ఉన్నావు. అన్ని చూస్తూనే ఉన్నా బయట రూమ్ లో ఉండి. అమ్మో అన్ని వినేసే వస్తున్నా లోపలికి. నేను ఏమో చెప్తున్నట్టున్నావు తాత గురించి, ఆ నాయనమ్మ గురించి, అయ్య గురించి బాగా ముచ్చట పెడుతున్నావు. గట్లనే ముచ్చట పెట్టాలి బుజ్జిగాంతోటి. ఓన్రా బుజ్జిన బెంగ పెట్టుకున్నావా నానమ్మ మీద? హాస్పిటల్ మొత్తం నా మీదనే ఉన్నావు. ఇప్పుడేమో మీ అమ్మ ఊళ్ళో ఉంటున్నావు. ఎప్పుడు మీదనే పెట్టుకొని ఉంటున్నావా అమ్మ? సుజాత పిల్లగాని ఎప్పుడు మీద పెట్టుకొని ఉంటే మన వేడికి కరిగిపోతారు పిల్లలు, పే చెయ్యరు. ఎప్పుడు మీదనే పెట్టుకుంటావా చెప్పు? కింద జరసేపు పిల్లగాని ఏస్తలే అత్తమ్మ, వాడు ఏడ్చేటట్టున్నాడు అని చెప్పేసి మీదనే పెట్టుకున్నా నేను. గిట్ల అయితే బాగానే, ఇక మనం పనులు చేసుకున్నట్టే. ఇక మీద పెట్టుకుంటే ఎత్తు మరుగుతాడు, ఇక అస్సలు ఇడవనే ఇడవడు. అమ్మ కొంగు గట్లా వేస్తే ఎట్లా చెప్పు? జరసేపు పిల్లలని కింద ఆడనియాలి. కింద వేయొచ్చు కదమ్మా, ఇక ఆళ్ళ మీద వండ పెట్టుకొని ఆడిపిస్తానే ఉన్నావు. ఏడ్చినప్పుడు ఎత్తుకొని బుక్క పాలిస్తే ఆడే ఆడుకుంటాడు మంచిగా. ఒరే నాన్న, మీ అవ్వచ్చింది రాపు, మీ అవ్వ దగ్గరికి ఎత్తుకుంటదేమో. అత్తమ్మ ఆయన రాలేదా? వచ్చిండు. ఎవరు మన ఊరల్లంతా గిర కనిపించారు, తవ్వలా మాట్లాడుతా ఉన్నాడు. ఇక మాట్లాడను, సరే పోమ్మా నువ్వు, నేను వస్తున్నా కదా అని చెప్పే. ఇక అందుకే నేను లోపలికి వచ్చినా. మీ ఆయన అక్కడనే, మా అమ్మ ఇంకా రాకపాయే. నా బొంగరుకుండా ఊమైందమ్మా. దాయి 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 దామ్మ నా దగ్గరికి వస్తావా? దాదా ఊనన్నా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళు. ఏందిరా బుడ్డోడా, మీ అమ్మ దగ్గరికి జరుగుతలేనట్టున్నావు. మీ అమ్మని లేవనిస్తున్నావా, తిననిస్తున్నావా, తాగనిస్తున్నావా లేదా? అన్ని పనులు చేసుకొని ఇస్తలేనట్టున్నావు. మంచిగా ఎత్తుకొని పాటలు పాడుతుంది, బుజ్జగిస్తుంది. మరి గిట్లనే ఎత్తు మరుగుతావా ఏంది నువ్వు? మంచిగా ఒక్కనివే ఆడుకోవాలి, ఊకే అమ్మ మీద ఉండొద్దు, సరేనా? రాతమ్మ కూర్చోండి, కూర్చొని మాట్లాడు. సరే కానమ్మా, పాన మంచిగా ఉందా? నీకు అలకగా ఉందా? బానే ఉన్నా అత్తమ్మ ఇప్పుడైతే. ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ పాట పాడనా? పాడన పాట. ఇటిలలికించే చిన్ని నవ్వులేమని మానెక్కానే, చీకటి ఎరగని బాబు కన్నులేమని గని దీపాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెలు, చిరులలికించే చిన్ని నవ్వులేమని మాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులేమని గని దీపాలు. ఎట్లుంది నానా పాట? మంచిగుందా? తప్పుడు చేస్తలేడు చూడు కూనగాడు. అమ్మో బుడ్డోడు పాటలకి బాగా జోరు జోరుగా వింటున్నాడు. తప్పుడు చేస్తలేడు. ఏడు పాపి మంచిగా పాటలు వింటున్నాడు. భలే అలవాటు చేసిందిరా మీ అమ్మ నీకు. ఊమైందే నాన్న కావాలా? వచ్చిందమ్మా, మీ నాన్న కూడా వచ్చిండు. వస్తుండు. వచ్చినావా బిడ్డ? అరే రే గిరెడ దొరికిందిరా. ఇట్లా వచ్చింది సీటీ. నువ్వేడ కలిసినావు బావకి? లేదత్తమ్మా, నేను ఇక్కడ నుంచే జరా బయటికి వెళ్ళేసి వస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ సైడే, ఈ ఆఫీస్ నుంచి వెళ్దాం రావే మా ఇంటికి ఒకసారి రా అంటే వెళ్ళినా. వస్తుంటే బాగా కనిపించిండు, అందుకే వచ్చేసిన నేను. బాగున్నా సుజాత? బాగున్నానండి. ఇప్పుడు వీలైంది మీకు? ఏం స్వీట్, ఎలా ఉన్నావు? పిన్ని బాగుందా? పిన్ని రాలేదా? గదే ఇప్పటిదాకా అత్తమ్మ చెప్తుంటే, అత్తమ్మ అడిగినప్పుడు చెప్పినా కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా అని చెప్పి. గట్లనే ఇక్కడ వచ్చినా, లేదంటే అమ్మని ఎందుకు తోలుకొని వస్తా గీడికి. ఈ దొంగ ముఖంది ఏడిపోయినా నాకే దాపరించినట్టుంది. మా ఇంటికి కూడా వచ్చేసింది. బావని చూస్తే అయిపోయినా వచ్చేసేస్తుందా ఎవరింటికైనా సరే? దీని కథలు చాలా ఉన్నవి, ఇంకా నా మొగని మర్చిపోయినట్టుంది. అలా మీ పిన్నమ్మ వచ్చింది చూడరా, పోతావా మీ పిన్నమ్మ దానికి? ఇదేంది అత్తకేమొచ్చింది గట్లా మాట్లాడబట్టే పిన్నమ్మని అంట. పిన్నమ్మని దొంగేం కాదు, చెప్తా. ఏంటి సుజాత, మీ ఇంటికి వస్తే కూర్చోని కూడా చెప్పవా? అయ్యే స్వీటీ అట్లా ఏం లేదు, అవ్వని పిలుస్తా ఉండు. వామ్మో, ఈ ముసలిది ఒకటి నా ప్రాణం అనుకుంటుంది. పిలిస్తే ఏం చేస్తా, ఎందుకు వచ్చిందా అనుకుంటుంది. నానమ్మ అయ్యో ఏదో పనిలో ఉన్నట్టుంది, రాపోయి చీర తెచ్చుకొని కూసపో. అబ్బా పర్లేదులే. అరే ఎత్తుకుంటావారా నీ కొడుకుని? లేదమ్మా, నాకు ఎత్తుకోనిక రాదు, జారిపోతాడు ఊకే. నేను ఎత్తుకోలేను కానీ చూస్తావని. ఏంటి ఏమైనా చెప్పాలా? అవును, కొడుకు పుట్టిందనేసి చాలా సంబరపడుతున్నట్టున్నావు, ఫుల్ హ్యాపీగా ఉన్నావులే. ఇక నా పోరు తప్పింది అనుకుంటున్నావు, కానీ ఏం తప్పలేదు. నీకు తప్పదు, ఇక సౌతీ పోరు వస్తా నీకు, కమింగ్ సూన్. నీకు సిగ్గులేదానే ఇంకా నా మొగం నేనే పడి వస్తావు? నాకెందుకు సిగ్గు చెప్పు? అందుకే నేను ఇలా దాపరించినావు నా పాలిట నువ్వు. ఏమన్నా అనుకో, ఐ డోంట్ కేర్.
పోయిన ఇజ్జత్ అంతా పోయింది. ఏముందని చెప్పు. ఇప్పుడు నేను ఆదిని దూరం చేసుకొని ఏం చేసేది ఉంది? ముందే వాదికి పెళ్ళి అవుతుంది, ఇంకా నన్ను పట్టించుకుని కూడా పట్టించుకోడు. ఈ టైంలో ఎందుకు చెప్పు? ముందే నా మొగడు ఎట్లా అట్లా ఉంటాడు, కానీ ఈయన దూరం చేసుకుంటే నాకు తిప్పలే అవుతుంది. రేపు నా పిల్లలకు పెద్ద పెద్ద చదువులు కావాలంటే మస్తు పైసలు కలిసి అవుతాయి. అప్పుడు నా ఒక్కదాని సంపద ఏం సరిపోతుంది? ఎట్లన్నా చేసి ఏం చేయాలో ఆలోచనలో పడిపోతే ఇక అది చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అదేదో మంచిగానే ఉంటుంది, కానీ ఇక లోకం ఏమనుకుంటుందో అని జర ఆలోచించబడుతుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎక్కడన్నా తీసుకొని పెడతా అంటున్నాడు. ఒప్పుకోనా వద్దా? ఏంది కనిపించి నాకు అర్థమైతలేదు. పెళ్ళి అవుతుంది, మళ్ళీ పెళ్ళైనాక నన్ను అక్కడే తోలిచ్చి రూమ్ పెట్టి ఇక్కడనే చేరితే ఇంకా నా పరిస్థితి ఏంది? ఆ రూమ్ కిరా ఎట్లా కట్టుకుంటా? మళ్ళీ పిల్లల్ని ఎట్లా చదువుకుంటా? ఇక పిల్లం వచ్చినాక మారిపోతే నేనేం చేసేది? ఏం చేయాలో ఏమో అయోమయంలో పడ్డా నేను. నాకు ఎవ్వరు సలహా ఇచ్చేటోళ్ళు కూడా లేకపాయే. ఇప్పుడు ఎట్లా చేతు? అది చెప్పినట్టు ఇందునా, లేక నేనే ఇంకా మంచిగా ఆలోచించినా? ఏం ఆలోచించాలో అర్థమైతలేదు. పోతాడేమో, మళ్ళీ నాకు విడిచిపెట్టి దూరం అయిపోతాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఏమో పోయినాక మోసం చేస్తాడేమో అని ఇంకోసారి అనిపిస్తుంది. ఈ రెండిట్లలో ఏం ఆలోచించుకోవాలో నాకు అర్థమైతలేదు. ఏం చేయాలబ్బా? ఎవరు నాకు సలహా ఇస్తారు? ఎట్లా చేతు నేను? ఉన్నన్ని రోజులు మంచిగా ఉండి పిల్ల మంచిగా అనిపించేసరికి నన్ను వదిలేస్తే ఆ పట్టణంలో తీసుకుపోయి నన్ను ఇస్తే నేను అక్కడైపోతా, నా పిల్లలు అక్కడైపోతారు. మాకు తిండి తిప్పలు కూడా ఎవరు చూస్తాడు ఉండడు. ముందే కాండ రాజమా ఎగ్గి ఊర్లు అంటే ఎట్లా అట్లా బతుకుతాము, వేరే తీస్తారు. కానీ ఇంకా పిల్లగాని మాటలు పట్టుకొని పోతే మళ్ళీ ఏమైనా పరిచయం అయితే ఏం చేతు? లేదు పోతేనే మంచిగా అనిపిస్తుంది. ఒక్కోసారి పోతే మంచిగా చూసుకుంటాడు, నా కష్టం లేకుంటుంటుంది, పిల్లల కష్టం లేకుంటుంటుంది. మంచిగా పెద్ద పెద్ద చదువులు చదువుతారు నా పిల్లలు. మంచిగా ఏం తక్కువ పిల్లగానికి అన్నిటికని చూస్తాడు అనిపిస్తుంది. ఇది చేతనా ఏం చేయాలో అర్థమైతలేదు. పిల్లమే నేనే అయినా అదికి నేనంటే పానము. నన్ను ఇచ్చిపెట్టి ఎట్లా ఉంటాడు చెప్పు? నేను దూరం అయితే ఉండలేడు. ఎంత పిల్లం వచ్చినా నా మీద ప్రేమ లేకుండా ఉంటాడా ఏంది? మస్తు ఇష్టపడ్డాడు. ఇక ఎట్లయినా సరే ఓకే చెప్పునా? మరి ఎట్లా? ఇంకా 2 రోజులు టైం అన్నా తీసుకుందనా? ఏం అర్థమైతలేదు. ఎట్లా ఆలోచించాలో అర్థమైతలేదు. ఎటు పోతే మంచి దారి అనిపిస్తుందో అర్థమైతలేదు. ఎవరికన్నా అడుగునా అంటే ఇక చెప్పు తీసుకొని కొడతారు ఇక నన్ను అయితే. ఏం చేతు? అది నేను నమ్మొచ్చా నమ్మొద్దా? మంచోడే ఆ పిల్లగాడు, నా మీద పానం పెట్టుకున్నాడు. కానీ రేపు నాడు పిల్లం వస్తుకుంటుందా? అన్ని చూసుకుంటా పసి కట్టుకుంటా ఉన్నదనుకో, ఈయన నేను టైట్ చేస్తే ఈయన ఎక్కడ రాకుండా నేను నా పిల్లలు ఎవరైతే అని మళ్ళీ భయం అవుతుంది. ఆ పిల్ల ఎట్లుంటుందో ముందు పెళ్లి పోయి వచ్చినాకనే ఆలోచించి చెప్తా. పెళ్లి పోతే పిల్ల ఏంది, గుణగణాలు ఏంది అనేది అర్థమవుతుంది. లేదంటే వచ్చినాక కాపురం చేస్తుంటే ఇంట్లో ఇక ఏదో ఒక పని చేస్తున్నట్టు, వంటకి పోతున్నట్టు చేసి ఆ పిల్ల ఏంది గుణం అని తెలుసుకున్నాక ముందడి వేయాలనిపిస్తుంది. ఏదో ఒకటైతే ప్లాన్ చేస్తా. సడన్గా అదికి మాట ఇచ్చేసిన అనుకో చాలా పెద్ద గోస అవుతుంది. మళ్ళా లేనిపోనిది ఇక్కడ మొగడు లేకుండా పోతాడు, అక్కడ అది లేకుండా పోతాడు. ఎటు కాకుండా జీవితం అయిపోతుంది. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? ముందు ఆ పిల్లని చేసుకొని వచ్చినాక వాళ్ళ ఇంట్లోకి మెల్లగా పోతా నేను పని అన్నట్టు. పోయి ఆ పిల్ల గుణం ఏంది, తెలివి ఉందా లేదా చూసుకోవాలి. అన్ని చూసుకున్న తర్వాత మెల్లగా ఆలోచించి అప్పుడు ఆదితోటి మాట్లాడతా. అప్పటి వరకు నన్ను ఏం అడగొద్దని చెప్తా. నాకు 2 నెలలు టైం ఇవ్వాలి అని చెప్తా. ఏందనేది నిర్ణయించుకుంటా అని చెప్తా. ఏమో నా మొగడు తెలిస్తే ఎంత పరిశాన్ చేస్తాడో అనిపిస్తుంది. ఒక్కదాని ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నా ఏడంగొచ్చి ఇన్నా కానీ పరిశానే నాకు. నేను పిల్లలు లేకపోతే ఈయనొక్కడు ఎట్లుంటాడో ఏమో, గుండె వలుగుతాడో ఏమో. నా పిల్లని గిట్లా చేసిందని నాకేం దోస్తలేదు. ఏం చేతబ్బా అది గిట్లా వెలిసే బాంబో నాకు అర్థం అవ్వట్లేదు. పోతే బాగుంటుందా ఉంటే బాగుంటుందా ఏం తోస్తలేదు నాకు. ఇది మొగడొచ్చినా కానీ పట్టించుకోకుండా గంతగానం ఏం ఆలోచిస్తుంది? చెంపకు చెయ్యి పెట్టుకొని భూమికి మంచిగా కూర్చొని ఒకటే ఆలోచించబట్టే దేని గురించి? నా మొగనికి ఏం చేతు? ఏమిట్లా ఇంతమంది సంపుదా అని ఆలోచిస్తుందా ఏంది? ఇది చాలా బాధపడిపోతుంది. నా కోసం బాధపడుతుందా, లేక పిల్ల కోసం బాధపడుతుందా, దానికోసం బాధపడుతుందా, లేక గాది కోసం బాధపడుతుందా? అసలు ఎవరి కోసం అబ్బా ఈమె అంతగానో బాధపడబట్టి నేనేమన్నా తిప్పల పెడుతున్నా, ఇంకొక మాట అంటున్నా అంటే ఏమంటలేను. మరి ఏంది? అనిత, అనిత ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? బామ్మో ఈయన వచ్చినట్టుండగా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. లేదంటే నేను బాధపడేది చూసిండు కాబట్టి ఇంకా అందరిని తీసుకొస్తాడు, లెక్క పెడతాడు. ఎందుకు వచ్చిన బాధ ఏదో ఒకటి సప్పుడు కాకుండా చెప్తాను. ఏం లేదయ్యా ఏం చెప్పదు. మా తమ్మునికి జ్వరం వచ్చి సుస్తుందంట. పోదామంటే పోనిచ్చినట్టు లేవు. నాకే పానం మంచి లేదు అని అంటవేమని ఆలోచిస్తున్నా. ఇంకా అందుకని సప్పుడు కాకుండా కూర్చొని బాధపడుతున్నా. నా బాధ ఏమన్నా తీర్చడం ఎవరు ఉన్నారు? నా మొగనికి చెప్తే పట్టించుకోవడం. అందుకే సప్పుడు కాకుండా కూర్చొని బాధపడుతున్నా. ఏం చేతి చెప్పు? ఎట్లా అయిందమ్మా అనితమ్మా? ఎట్లా అయింది చెప్పు, మళ్ళీ చెప్పు. అదే అయ్యా మా తమ్మునికి జ్వరం వచ్చి పానం సుస్తుందంట. చూసేద్దామంటే ఏమంటావా అనేసి ఆలోచిస్తున్నా. ఒకసారి దొంగముండా ఇప్పుడైతే నీకు ఏం చెప్పాలనే నేను అన్ని బట్టవై మాటలు నేడుస్తున్నావు. నువ్వు చాలా ఉన్నాయి లేనివి కల్పించి మొగనికి చెప్తున్నావు. నువ్వు ఉన్నాయి లేనివి చెప్తే నాకు తెలియదు అనుకున్నావే. ఇప్పటిదాకా అయితే నీ తమ్ముడు నాకు కలిసిండు గా పక్కూరికి పోయినా నేను ఇప్పటిదాకా
పొయ్యేస్తుంటే ఆడు కనిపించిండు. ఏంట్రా బామ్మాడిది ఏడిపోయినవరా అంటే, ఏం లేదు బావా, మా అత్తగారి ఇంటికి పోయేసి వస్తున్నా, ఇక ఆగవేం ఏదో మర్చిపోయిందంట, మొన్న పోయింది, అవేవో పట్టుకరా అంటే పోయేస్తున్నా బావా, అక్క బాగుందా, నువ్వు బాగున్నావా అని అడిగిండు. నువ్వేమో గిట్లా కళ్ళబోలి మాటలు చెప్పబడుతుంది. వాయమ్మ ఈ దొంగ సచ్చినోనికి మా తమ్ముడు ఎందుకు కనిపించే ఇప్పుడు చెప్పింది ఎట్లా చేతి ఇప్పుడు నేను ఏమని కవర్ చేతు ఇక ఏం చేయలేను సప్పుడు అక్కడ మూతి మూసుకొని కూర్చోవలసిందే తప్ప ఇప్పుడు ఏం చెప్పదబ్బా లేచిపోతే మంచిగా ఉండి ఈ నుంచి కానీ బియ్యం పొయ్యి మీద పెట్టినా గంజి వంగి టైం వచ్చింది ఇక లేస్తే బాగుండదు ఇట్లా చేతబ్బా తెలిసిపోయే నిజము. దొంగముండా బట్టవాద మాటలు బాగా నేర్చినావు. ఎవరైనా కలుద్దామని పోతాం అనుకుంటున్నావా ఏందే? గదే అయి ఉంటది అది కానీ కలవనికి పోదాం అనుకున్నావా ఏంది నాన్న? అరే ఏందయ్యా గట్లా మాట్లాడబడుతుంది మా తామిని మీద ఆజీ గుంస్తుంది జరానికి పానం మంచిగా లేదంటే పంపిస్తావేమో అని చెప్పేసి నేను అనుకుంటే నువ్వు గిట్లా ఆలోచిస్తావని నాకేం తెలుసు వాడు నీకు కలిసావని నాకేం తెలుసు.